మార్కు సువార్త 1వ అధ్యాయము 18, 19 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన ఇంకొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో నుండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతకండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇప్పుడు ఈ పిల్లల యొక్క స్టార్టింగ్ ఇక్కడ కనబడుతుంది. వీళ్ళు ఎవరంటే జబదయి కుమారులు. ఈ జబదయి ఎవరంటే సలోమి యొక్క భర్త. ఈ సలోమి యొక్క పిల్లలు ఎవరంటే యాకోబు, యోహాను అనేవాళ్ళు సలోమి యొక్క కుమారులు. సలోమి యొక్క భర్త జబదయి, జబదయి కుమారులు వాళ్ళిద్దరు. ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా మీకు? యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు అలా నడిచి వెళుతూ సముద్ర తీర ప్రాంతంలో గలిలియా ప్రాంతంలో వెళుతూ ఉన్నప్పుడు ఒక చోట ఒక బోట్లో వలలను బాగు చేసుకుంటున్నటువంటి ఇద్దరు యవనస్తులు, ఒక తండ్రి, కొంతమంది పనివారు అక్కడ ఉన్నారు. అక్కడికి ప్రభువు ఇలా వచ్చినప్పుడు ఫాలో మీ అని పిలిచారు వాళ్ళని. నన్ను వెంబడించండి అనగానే ఈ యవనస్తులైన ఇద్దరు పిల్లలు కూడా అక్కడికక్కడ తమ వలలను విడిచిపెట్టి పనివారికి వాళ్ళ తండ్రిని అప్పగించి మేము వెళ్ళిపోతున్నాం, ప్రభువు యొక్క కాలింగ్ మాకు వచ్చింది, ఆ పిలుపుని అందుకుని మేము వెళ్ళిపోతున్నామని చెప్పినటువంటి యవనస్తులు వీళ్ళు. వెంటనే యేసయ్యని ఫాలో అయిపోయి వెళ్ళిపోయారు. వీళ్ళు యేసయ్యని ఫాలో అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి వారిని ఆపలేదు, తల్లి వారిని ఆపలేదు. సరికదా, తల్లి కూడా యేసయ్య పరిచర్యలో పాలి భాగస్తురాలుగా ఉంది. చివరి వరకు కూడా ఆవిడ వెంబడించింది. ఇప్పుడు సలోమి గురించి మనం ఏమి నేర్చుకోవాలి? సలోమి జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? ఈ పిల్లలిద్దరిని చాలా భక్తిగా పెంచినటువంటి తల్లి. ఫస్ట్గా మనం పెట్టుకోవాల్సిన టైటిల్ పిల్లలిద్దరిని కూడా చాలా భక్తిగా పెంచినటువంటి తల్లి. ఎందుకని? ఇప్పుడు యేసయ్య వచ్చి వీళ్ళు ఇంతకుముందు యోహానికి శిష్యులుగా కూడా ఉన్నారు. అంటే వీళ్ళు దేవుణ్ణి వెదికేటువంటి వారుగా ఉన్నటువంటి ఇద్దరు యవనస్తులైనటువంటి పిల్లలు వీళ్ళు. ఎవరు? వాళ్ళ పేరు యాకోబు, యోహాను. ఈ పిల్లలిద్దరినీ కూడా యవనస్తులుగా ఉన్నప్పుడు దగ్గర నుంచి వాళ్ళ దేవుణ్ణి వెంబడించేవారు. ఇప్పుడు యేసయ్య వచ్చి వెంబడించండి అనగానే వలలు విడిచిపెట్టారు, సంపాదన విడిచిపెట్టారు. వాళ్ళ రేంజ్ ఎలా ఉంది అంటే గలిలియా ప్రాంతంలో బోట్స్ కలిగి, సొంత వ్యాపారము కలిగి, సొంత పనివారు ఉన్నటువంటి ధనవంతుల కుటుంబం సలోమిది. అలాంటి ధనవంతులైనటువంటి ఆమెకు కలిగినటువంటి ఇద్దరు సంతానం, ఆ ఇద్దరు పిల్లలు. జబదయి ఎటువంటి వాడో, సలోమి ఎటువంటిదో, పిల్లలు ఎటువంటి వారో, వీళ్ళ నలుగురికి కూడా ఏకాత్మ ఏక మనస్సు ఉన్నటువంటి గృహం అది. పిల్లలు వెళ్ళిపోతుంటే తండ్రి అడ్డగించడు, ముగ్గురు కలిసి వెళ్ళిపోతే తల్లి ఏమీ అనదు. మొత్తానికి దేవుని యొక్క సేవ చెయ్యాలి అనే తపన, అంతకు మించి దేవుని కొరకు నా పిల్లల్ని నేను సమర్పిస్తున్నాను అనే ఒక డెడికేషన్ కలిగినటువంటి స్త్రీ సలోమి. ఇటువంటి స్త్రీలు మనకి అరుదుగా కనబడతారు, అంతే కదా? మన పిల్లల్ని దేవుని సేవ కోసం ప్రతిష్ఠించడం అంటే అది మామూలు విషయం కానే కాదు. ప్రతి వాళ్ళం కూడా మనకు పుట్టిన బిడ్డల్లో ఒక బిడ్డని ఖచ్చితంగా నేను సేవ కోసం ప్రతిష్ఠిస్తాను అని అనుకోకపోతే రాబోయే తరాలకి సేవకులు ఎలా? ఒకసారి ఆలోచన చేయండి. కేవలం సేవకుల పిల్లలే సేవకులు అవుతారా? అంటే వాళ్ళు కూడా ఈ రోజుల్లో అవ్వడం లేదు. కొంతమంది ఎవరికో క్లిక్ అవుతుంది, వాళ్ళు అలా తరతరాలుగా సేవ చేస్తూ ఉంటారు. లేదు అని అంటే మిగతా మరి రాబోయేటువంటి జనరేషన్స్లో సేవకులు ఎలాగా? సేవ కోసం మన బిడ్డల్ని సమర్పించుకోవడం, ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇవ్వడం అనేది బైబిల్ పద్ధతి. అందుకని ఒక స్త్రీకి జ్ఞానం బాగా తెలుసు. ఆవిడేం చెప్పింది? అయ్యా, నాకు కానీ నీవు బిడ్డనిస్తే నీకు నేను ప్రతిష్ఠిస్తా. హల్లెలూయా. అది దేవుడికి నచ్చిందా? లేకపోతే నేనేమన్నా లంచాలు తీసుకుని నీకు బిడ్డల్ని ఇచ్చేవాడిని అనుకుంటున్నావా? గర్భము తెరిచివాడనైనా నేను నీ గర్భం మూసేదనా? నాకు ఇచ్చే నువ్వు కానుక ఏం అక్కర్లేదు, నీకు బిడ్డనిస్తాను పో అనలేదు దేవుడు. ఇస్తావా నాకు? దేవునికి స్తోత్రం, నేను నీకు బిడ్డనిస్తా. హల్లెలూయా. అంటే దేవునికి మన బిడ్డల్ని ఇవ్వడం అనేది దేవునికి ఇష్టమా, ఇష్టం లేదా? చాలా ఇష్టం. ఆయనకి ప్రథమ ఫలం ఇవ్వడం అనేది చాలా ఇష్టం. మన బిడ్డల్ని దేవునికి సమర్పించడం అనేది దేవునికి చాలా ఇష్టం. మందిరములో మన పిల్లలు దేవుని సేవలో ఉండడం అనేది దేవుడు చాలా ఆధిక్యతగా ఎంచుతాడు ఆయన. అది మామూలు ఆధిక్యత కాదు. ఎంత ప్రతిష్ఠితమైనటువంటి జాబ్ అంటే అది. దేవుడు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తాడంటే అక్కడ తీసుకెళ్తాడు వాళ్ళని. ఇప్పుడు యాకోబు, యోహానుల్ని తల్లి ఆ విధంగా సేవకు అలా సమర్పించింది. ఇంత ధనం ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇంత పనివాళ్ళు ఉన్నారు, మనం ఇదంతా ఏం చేసుకుంటాం? మీరు వెళ్ళిపోయి అక్కడ ఆయన వెనకాల ఆయన అలా తిరుగుతూ ఉంటే, ఆయన నాజీరు చేయబడిన వాడి వెనకాల మీరు వెళ్ళిపోయి మీరేం చేస్తారు అని ఆలోచించని తల్లి ఆవిడ. అయితే ఎంత మర్యాదస్తురాలు సలోమి అంటే
ఎంత గౌరవించేటువంటి స్త్రీ సలోమి అంటే, ఎంత తగ్గించుకున్నటువంటి స్త్రీ సలోమి అంటే. ఎందుకు ఈ పదాలు నేను ఉపయోగిస్తున్నానంటే 20 మత్తయి సువార్తలో ఇలాగ ఆవిడ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే, ఏసై దగ్గరికి వచ్చి ఏం చేసింది? ఏసైకి ఏమవుతుందో తెలుసా మీకు? ఏసయ్య చిన్నమ్మ, మరియా వాళ్ళ సిస్టర్ ఆవిడ. ఒకసారి మనం ఆలోచించాలి, దైవజనులకు ఇచ్చేటువంటి గౌరవం అంటే దేవుడికి ఇచ్చేటువంటి గౌరవం. సేవలో ఇదే ఈ యొక్క మాటలు మామూలు క్యాజువల్ అయిపోవడం, ఆంటీలని సేవకులను పిలవడం, ఇవన్నీ నేను ఇష్టపడుతూ ఉంటాను. చాలాసార్లు చెప్తూ ఉంటా. స్టార్టింగ్లో నేను ఇంకా సేవకురాలను కాలేనప్పుడు మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పిల్లలు పరిచయం అయిపోయారు కాబట్టి ఈ హవీలా జనరేషన్ వాళ్ళందరూ ఆంటీ అని పిలవడం అక్కడ స్టార్ట్ అయింది. అప్పటికి ఇంకా నేను సేవకురాలను కాదు, ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అంత చిన్నపిల్లలకి నేను ఆంటీని. ఇప్పుడు వచ్చేటప్పుడు సిస్టర్ గారు అనడమో, పాస్టమ్ గారు అనడమో, చెయ్యండి మీ పిల్లలకి ఇలా నేర్పించండి అని నేను చెప్తున్నాను. వచ్చిన ప్రతి వారికి నేను చెప్తున్నాను. కానీ వీళ్ళని చూసి ఇంకొకరు అలా, వీళ్ళని చూసి ఇంకొకరు అలా నేర్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సేవకులను ఎప్పుడు కూడా మనం ఆత్మీయ తల్లిదండ్రులుగా గౌరవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. సలోమి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి అంటే నేను అనుకున్నాను, అసలు ఎంత గౌరవిస్తుంది కదా ఈ స్త్రీ ఏసైతో మాట్లాడడానికి వచ్చి నమస్కారం చేసి, ఎంత ఒబీడియన్స్ ఈవిడికి ఉంది అనుకుంటే తర్వాత తెలిసింది ఏంటంటే ఆవిడ మరియ యొక్క ఓన్ సిస్టర్ అయినప్పటికీ కూడా ఏసైని ఏసయ్యలాగే చూసింది. ఏసయ్యని ఏసయ్యలాగా చూసింది. ఆయన క్రీస్తు అని నమ్మింది, ఆయన ప్రభువు అని నమ్మింది. యూదులు నమ్మలేదు, ఎవరు సొంత వారు ఎవరూ నమ్మలేదంట. కానీ సలోమి నమ్మింది చూడండి ప్రభువని, ఆయన తిరిగి క్రీస్తు అని, ఆయన మెస్సయ అని, ఆయన చనిపోయి తిరిగి ఆయన మరలా వెళతారని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన రాజ్యంలో నా పిల్లలు కూడా వెళతారని, ఆయన చేర్చుకుంటారని, అందుకే ఆయన దగ్గర శిష్యులుగా చేర్చుకున్నారని. ఎంత జ్ఞానం ఉన్న స్త్రీయో ఒకసారి ఆలోచించండి. ఇది అందరికీ అందదు కదా ఆ జ్ఞానం ఆ రోజుల్లో. ఇప్పుడు మనకి ఇదిలా వివరంగా ఉంది కాబట్టి అందుతుంది. ఆ రోజుల్లో ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, నజరేతు వాడు కాడా, ఆయన యోసేపు కుమారుడు కాడా, ఈ మరియకి పెళ్లి కాకుండా పుట్టినవాడు కాడా, ఇన్ని అవమానాలు నిందలు గురించి మాట్లాడుకుంటున్న సొసైటీలో ఉన్నటువంటి సలోమి. ఆవిడకి ఎవరు బయలుపరిచారు ఇవన్నీ అంటే ఆవిడ ఒబీడియన్సే, ఆవిడ భక్తే కదా. ఆవిడకి దేవుని ఎడల ఉన్నటువంటి వాంచే ఆవిడ కనులు ఇదంతా కూడా తెరవచేసింది. అంతే అనుకుంటున్నాను నేను. మనం దేవుని అధికంగా ప్రేమించేవారం అయితే అనేక మర్మాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. అనేక విషయాలు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు ఆయన. ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తాడు ఆయన. తను ప్రేమించే వారికి అన్ని సమకూడి జరిగిస్తాడంట. ఆయన ఏం చేస్తాడు? అన్నీ సమకూడి జరిగిస్తాడండి ఆయన ప్రేమించేవారికి. ఇది మాత్రం 100% నిజమండి. ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన సిలువని ఎత్తుకుని వెంబడించడం. హల్లెలూయా. ఆయన సిలువని ఎత్తుకుని వెంబడించడం అంటే ఏంటి అంటే ఆయన సేవలో పాలిభాగస్తులుగా ఉన్న మీరందరూ ఈరోజు సిలువని ఎత్తుకుని వెంబడిస్తున్న వారే. ఆయన సేవలో మీరందరూ పాలిభాగస్తులు. ఆయన శిష్యులు కానివారు ఎవరంటే మామూలుగా ఇంకా ఈ విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఈ డెడికేటింగ్ ప్రేయర్స్, 7 days ప్రేయర్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇవేమీ లేకుండా ఓన్లీ సండే వచ్చి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు విశ్వాసులు. వారు అక్కడి నుంచే వెళ్ళిపోతారు. మీరందరూ ఎవరయ్యా అంటే ఆయన రాజ్యము కొరకు ఒక పని చేయడానికి దేవుని కొరకు సిద్ధపరుచుకుని ఆయన సిలువని ఎత్తుకుని మీరు నడవడానికి ఇష్టపడుతున్న జనాంగం మీరందరూ. అప్పుడు మీరందరూ ఏ లిస్టులోకి వస్తారో? ఆయన శిష్యుల లిస్టులోనికి వస్తారు. మరి అందరినీ శిష్యులుగా చేయాలనుకుంటున్నారు ఆయన, కానీ అందరూ రాలేకపోతున్నారు. పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు కొంచెమందే. ఆ ఏర్పరచబడిన వాళ్ళ లిస్టులో మీరు ఉన్నారు. ఉంటే బెనిఫిట్స్ ఏంటంటే మీరు మీ తిండి కోసం, మీ యొక్క చెప్పుల కోసం, మీ యొక్క దినచర్య జరగడానికి అవసరమైన డబ్బుల కోసం మీరు చూసుకోవాల్సిన అవసరత మీకు లేదు. మీరు అడగక మునుపే అన్నీ మీకు సమకూర్చబడతాయి. ఇది జరుగుతుందా లేదా? పొలో మనం ఏడాల్సిన అవసరత మీకు లేదు. మీరు ఇంకా ఆలోచించుకుంటారు హృదయంలో, ఇది జరిగితే బాగుండు. అది జరుగుతుందా లేదా నాకు చెప్పాలి మీరు. మిగతా వాళ్ళకి ఫెసిలిటీ లేదు, తేడా ఉంది. సిలువ ఎత్తుకుని వెంబడిస్తున్న వారికి ప్రభువు చెప్తారు, మీరు దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు, ఊరెళ్తారా గో. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏది అవసరమో అక్కడ సమకూర్చబడుతుంది. మీకు ఏం కావాలో, ఏం వాంటింగ్స్ ఉన్నాయో అవన్నీ వాటికి అవే తీర్చబడతాయని చెప్తాడు. అలా తీర్చబడ్డాయా లేదా? అపోస్తలుడు పాదాల దగ్గరికి అందరూ తెచ్చి అన్నీ ఇచ్చారా లేదా? వాళ్ళకి మాకు ఇది అవసరత ఉంది అని నోరు తెరవక మునిపే వాళ్ళ అవసరతలన్నీ కూడా
ఎందుకంటే ఆయన సిలువ ఎత్తుకుని ఆయన వెంబడిస్తూ వెళ్ళిపోతున్న శిష్యులకి ఇచ్చిన వాగ్దానం ఇది. మనకి ఇలా జరుగుతుంది, వాళ్ళందరూ ఎక్కువగా అడగాలి దేవుణ్ణి. మీరు ఇంకా అడగండి, మీరు ఇంకా అడగండి, సిలువ దగ్గర కూర్చొని అడగండి. మీకు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కాబట్టి మీరు మొర్ర పెడితే భర్తమయ్యి కేకలు వేస్తాడు, దావీదు కుమారుడా ప్లీజ్ హోల్డ్ డౌన్, ప్లీజ్ ప్లీజ్ హియర్ మీ అని అడుగుతున్నాడు ఆయన. ఎవరయ్యా అతను? అవునా కాదా? ఇప్పుడు వీళ్ళు వచ్చారు, యేసయ్యా అని ఇద్దరు మాట్లాడేసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకని? అతి సమీపస్తులు వాళ్ళు. అతనెవరు? భర్తమయ్యి రోడ్డు పక్కన భిక్షకుడు. కనాను స్త్రీ వచ్చింది, అయ్యా మాస్టర్ నన్ను కనుకరించు కనికరించు కనికరించు అని ఎక్కువసేపు అడగాలి. వీళ్ళు వచ్చి ఎక్కువసేపు అడుగుతున్నారా? మాస్టర్ మనం పన్ను కట్టాలి అన్నాడు. ఓకే వెళ్ళి గాలమై అక్కడ షెకిల్ ఉంటుంది తీసుకొచ్చి కట్టే, కష్టముందా ఇక్కడ? కాబట్టి పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. హల్లెలూయా. ఇది ఇక్కడ కూర్చొని మనం అనుభవిస్తున్నాము అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. మన ఆశ ఆసక్తి ఇంకా మన హృదయంలోనికి రాకమునుపే అది ఏదైనా కానివ్వండి, తీరుస్తున్నాడా లేదా దేవుడు? నిజముగా నిజం, ఇది ఒక రహస్యము. తీరుస్తున్నాడు. మనం ఆయనకు అతి సమీపస్తులము, పిలువబడిన వారము, ఏర్పరచబడిన వారము, ధన్యులము, ఆయన్ని ప్రేమించే వారం అమ్మ. మనం అందరినీ పిలుస్తున్నాం. మనం ఈరోజు ఒక మీటింగ్ ఉంది రండి, అందరినీ పిలుస్తున్నాం. 40 days రండి, అందరినీ పిలుస్తున్నాం రండి. నశించిపోతున్న అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. ఏం చేస్తారు ఇంటి దగ్గర రండి అని పిలుస్తున్నాం. కానీ ఏర్పరచబడిన వారు మాత్రమే ఇక్కడికి రాగలుగుతున్నారు. మీరు ఆయన సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, మీరు వెంబడించండి. మీరు వెంబడించినప్పుడు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు, నేను అతి సమీపంగా ఉంటాను మీకు, ఇలా అడిగితే అలా చేస్తూ ఉంటారు అక్కడ ఆయన. కాకపోతే ఇందులో కూడా మనం వెళుతూ ఉన్నప్పుడు, మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే, ఇప్పుడు వీళ్ళు ఏం అడిగారు? అయ్యా మేము మీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు మీ వెనకాల అటు ఇటు ఉండాలి అని చెప్పి తల్లి అడిగితే, అమ్మ అదేమీ కూడా కుదరని పని, అక్కడ ఎవరెవరిని కూర్చోబెడతాడో నాకు దేవుడి ఇష్టం, నా తండ్రి ఇష్టం తప్ప నా ఇష్టం కాదనగానే ఆవిడ కోపగించుకోలేదు, ఆవిడ ముఖం మార్చుకోలేదు. ఇంతమందిలో అడిగేసానే, అనవసరంగా ఫెయిల్ అయిపోయానే, అసలు కొంచెం కూడా మొహమాటం లేకుండా ఎలా చెప్పాడో చూడు అని వెళ్ళిపోయిందా శాంతి గారు? వెళ్ళలేదు. ఆవిడ వెళ్ళదు. ఆవిడ చాలా దీనమైనటువంటి మనస్సు కలిగి అసలు ఆవిడ నమస్కారం చేస్తుంది. నమస్కారం చేస్తుంటే పిల్లలిద్దరూ కూడా నమస్కారం చేయడం నేర్చుకుని ఉంటారా లేదా? నేర్చుకుంటారు. పిల్లల్ని మంచి మార్గములో పెంచిన తల్లి, దేవుని కొరకు పెంచిన తల్లి, నిత్య రాజ్యము కొరకే ఆలోచిస్తుంది తప్ప సేవలోనికి వెళితే ఎన్ని కష్టాలు ఉంటాయి, మరి చర్చిలోనికి వెళితే నీకు మరీ గట్టి పనులు చెప్పేస్తారు పాస్టర్ గారు, నీకు అమ్మో గంటలు గంటలు ఉంచేస్తారు, నీకు నడువు నొప్పి వచ్చేస్తుంది, నీకు కాలు నొప్పి వచ్చేస్తుంది అని ఆలోచించలేదు. నీవు మోయబోయేటువంటి, నీవు త్రాగబోయే ఆ పాత్రలోనిది వీళ్ళు కూడా తాగుతారు అన్నంతే. ఎందుకంటే ఆ రాజ్యంలో నా పిల్లలకి స్థానం కావాలి, నా పిల్లలు నీతో పాటు నీవు వెళ్ళేటువంటి రాజ్యానికి వాళ్ళు రావాలయ్యా నేను కోరుకుంటున్నానని. అసలు ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ ఆవిడకి తెలుసు దేవుని యొక్క స్థానము ఎంత గొప్పదో, ఆవిడకి తెలుసు నిత్య రాజ్యము గురించిన సంగతులు, ఆవిడకి తెలుసు. తరువాత ప్రభువు సిలువ వేయబడిన తర్వాత ఆరోహణమై వెళతారు, అక్కడ ప్లేసెస్ మన కోసం సిద్ధపరుస్తారని ఆవిడకి తెలుసు. కాబట్టి ఇంత డేరింగ్ చేసింది. ఆ తర్వాత అందరూ పారిపోతున్నారు. ఇంకా సిలువ వేసే సమయం వచ్చేటప్పటికి అందరూ పారిపోతున్నారు. అందరూ పారిపోతుంటే యేసు తల్లితో పాటు సలోమి కూడా అక్కడే ఉంది. ఆ రోదిస్తున్నటువంటి స్త్రీలలో సలోమి ఉంది. ఆ పడుతున్న బాధలను చూడలేక ఏడుస్తున్న స్త్రీలలో సలోమి ఉంది. ఆయన మరణించిన తరువాత అందరికంటే పెందల కడనే లేచి తనకున్నటువంటి డబ్బంతా సేవ కోసం ఖర్చు పెట్టి ఉపచారము చేసిందంట యేసయ్య ఉన్నప్పుడు. మీరు చూడండి, నేను చదివించిన లాస్ట్ వీక్ చదివించిన రెఫరెన్సెస్ మీరు రాసుకున్నారు కాబట్టి చదివితే, మగ్దలేనే మరియతో పాటు సలోమియు ప్రభువునకు ఉపచారము వారికి కలిగినదంతా పెట్టి వారు ఏం చేస్తున్నారు? ఉపచారం. ఇప్పుడు పిల్లలు వచ్చేసి సర్వీసులో ఉన్నారు, తల్లి వచ్చేసి సర్వీసులో ఉంది, జబదయ్య వచ్చేసి వ్యాపారం చూసుకుంటున్నాడు. అయితే ఇదంతా సంపద అంతా ఏం చేస్తున్నారు? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు వీళ్ళు? సర్వీస్. దేవునికి తీసుకొచ్చి ఉపచారం చేస్తున్న స్త్రీలలో ఈ సలోమి ఉందండి. ఎంత గొప్ప స్త్రీ కదా. ఇప్పుడు మనం దేవుని కోసం కేవలం మనం టైం మాత్రమే స్పేర్ చేసేవాళ్ళం కాదు, మన పిల్లల్ని అలా ప్రిపేర్ చేసేవాళ్ళంలాగా, మన పిల్లలకి ఆ హంబుల్నెస్ నేర్పించే వాళ్ళలాగా, పిల్లలకి దేవుని గురించి కష్టపడడం నేర్పించడం. మనం ఖచ్చితంగా మనం కష్టపడితేనే వాళ్ళు కష్టపడతారు. మనం పడుకొని మనం పిల్లలకి మీరు కష్టపడండి రా వెళ్ళని చెప్తే అవ్వదు. తల్లి ఇక్కడ దినమంతా ఉంటే ఏం చేస్తారు? పిల్లలు అక్కడే కూర్చొని ఉంటారు.
ఇది జరిగింది కదా మన మినిస్ట్రీలో. ఇక్కడే కదా ఉన్నారు పిల్లలందరూ, ఇక్కడే కదా పెరిగారు. వాళ్ళ తల్లి తండ్రి ఇక్కడే ఉన్నారు, మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఇక్కడే. వాళ్ళు ఇక్కడ తుడుస్తూ ఉంటే హవీలకి తుడవడం ఎక్కడ అలవాటైంది? మందిరమే. వాళ్ళు తుడుస్తున్నారు కాబట్టి వీళ్ళు తుడిచారు. వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారు కాబట్టి సైమన్ అవి అందుకోవడం ఇవి అందుకోవడం అది చేయడం ఇది చేయడం నేర్చుకున్నాడు. ఇంట్లో చేస్తాడని నేను అనుకోను. ఇక్కడ అందుకోవడం నేర్చుకున్నాడు. ఇక్కడ పని చేయడం నేర్చుకున్నాడు. పని ఉంది అంటే రండి అంటే వచ్చి ఇక్కడ ఉండడం నేర్చుకున్నారు. వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? తల్లిదండ్రుల దగ్గర. తల్లి ఇక్కడ ఉండిపోయి పనిచేసింది సాయంత్రం వరకు. మనకు ఆ చర్చిలో ఉన్నప్పుడు నీళ్లు మోయాల్సిన అవసరం వచ్చింది. కడగాలి మనం అవన్నీ కూడా. ఎందుకో లేవు, మోటార్లోకి ఆ నీళ్లు లేవు. కంబైన్డ్ హౌస్ కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బోరింగ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ కారులో వచ్చి కారులో దిగి ఆ చీర ఒకటి ఇలా పెట్టుకొని అప్పుడు బోరింగ్ దగ్గరికి వెళ్ళి బిందెలతో నీళ్లు మోసుకొచ్చిన సందర్భాలు. ఆ వీధిలో వాళ్ళు ఏమనుకుంటే మాకెందుకు, మా మందిరానికి అవసరమైనటువంటి సేవ మేము చేసుకున్నాం. హల్లెలూయా. ఇలాంటివన్నీ చేసాము అక్కడ, ఇలాంటివన్నీ జరిగాయి అక్కడ. నో ప్రాబ్లం. దేవుని సేవ కోసం సిగ్గుపడువారము మేము కాము. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం. అక్కడ ఉన్న అన్యులకి అది ఆశ్చర్యం. దేవుని సేవ కోసం మేము ఏం చేసామో, అందరూ తిడుతుంటే మేము ఏం చేసామో, ఎలాగ దేవుని కొరకు అనుదినము అక్కడికి వస్తే పిల్లల్ని ఏ విధంగా అక్కడే పెంచబడ్డారో, ఇదంతా చాలా ఆశ్చర్యమైనటువంటి విషయాలు. వాళ్ళు తప్పిపోరు నేను అనుకుంటున్నాను. ఏమో శోధకుడు దుష్టుడు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. తల్లి బాధ్యత అది. ఆ తల్లి వేడుకుంటూనే ఉండాలి, అయ్యా నా పిల్లల్ని నీతో ఉంచుకో, అయ్యా నీ రాజ్యంలోకి వెళ్ళిపోయినా కూడా నా పిల్లలు నీతో ఉండాలి, అయ్యా నా పిల్లల్ని విడిచిపెట్టకు అడగడం మీ బాధ్యత. అది మీ బాధ్యత. నా మాట ఏం వినరండి, మీ మాట ఏం వింటారంటే నేనేం చేయలేను. నా మాట వినరండి మా పిల్లలు, మీ దగ్గరికి ఏం తీసుకొచ్చి మేము విడిచిపెట్టము అంటే మనం ఏమీ చేయలేము. మన పిల్లల్ని దేవుని మందిరానికి ప్రతిష్ఠించడం చాలా అవసరం అండి, చాలా అవసరం. మన మందిరంలో పిల్లలు పెరగడం చాలా అవసరం. అదే సేమ్ వే అంత మర్యాదగా ఉండడం కూడా చాలా అవసరం. భయముతో వణుకుతో భక్తి చేయడం చాలా అవసరం. ప్రతిదానికి కూడా తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? అందుకు తగ్గించుకోమంటున్నాను తప్ప మన పిల్లల్ని అధపాతాళానికి తొక్కేండి అనట్లేదు నేను. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఆవిడకి ఉన్నటువంటి 2 కుమారుల యొక్క ఆధిక్యత చెప్తాను మీకు ఇప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర అనుభవం పొందడానికి కొండెక్కుతున్నారు. అందరూ రావడానికి వీల్లేదు. యాకోబు, యోహాను కమ్ విత్ మీ. అక్కడ యాయిరు అనేటువంటి కుమార్తె జబ్బు పడి చచ్చిపోయింది. ఇప్పుడు లోపల ఒక విశ్వాస సహితమైన ప్రార్థన చేయాల్సి ఉంది. గొల్లు చేయవారిని బయటికి పంపించి యాకోబు, యోహాను కమ్ విత్ మీ. హల్లెలూయా. అక్కడ గెత్సెమనే తోటలో అందరూ అక్కడే ఉండండి. యాకోబు, యోహాను కమ్ విత్ మీ. ఎందుకని? వాళ్ళు ఒబీడియంట్, మోస్ట్ ఒబీడియంట్. పైగా భక్తి పరురాలైన తల్లి పెంపకములో పెరిగిన పిల్లలు దేనికి భయపడరు. వాళ్ళకున్న ఇంకొక పేరు ఉరిమెడివారు. ఏం పేరు? ఉరిమెడివారు. బోయనెర్గస్సు అనే పేరు వీళ్ళిద్దరికి పెట్టుకున్నారు అక్కడ సేవలో. అర్థం ఏంటంటే ఇంకా అగ్నిగా వాడబడతారు అన్నమాట వాళ్ళు. ఫైర్. యేసయ్యా చెప్పండి వీళ్ళ మీదకి అగ్ని రప్పించమంటారా అని అడిగేంత కెపాసిటీ. అది చూద్దామా? లూకాసు వార్త 9వ అధ్యాయము 54, 55. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఆ మాటకి వీళ్ళు ఎలాంటి ఆత్మ గలవారు అని చెప్పి ఆత్మ గురించి రాసి ఉంటుంది. ఆ తరువాత మార్కు సువార్త 3:17లో కూడా ఇదే మాట ఉంటుంది. మార్కు సువార్త 3:17. జబదయి కుమారుడగు యాకోబు అతని సహోదరుడు యోహాను వీరిద్దరికీ ఆయన బోయనెర్గసు అనే పేరు పెట్టారు. హల్లెలూయా చెప్దామా? బోయనెర్గసు అనగా ఏం పేరట? ఉరిమెడివారని అర్థము. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు ఇప్పుడు ఉరిమెడివారు. ఫైర్ బ్రాండ్ అనమాట వీళ్ళిద్దరు. అంటే అగ్నిని దించడానికి కూడా ఏలియాలాగా వీళ్ళు సిద్ధపడిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క భక్తి మీద వాళ్ళకి అంత విశ్వాసం ఉంది. చిన్నతనం నుంచి అంత భక్తిగా వాళ్ళు పెరిగారు. దేవుని సేవ, దేవుని కొరకైన ఇష్టము తప్ప వాళ్ళకి ఇంకొకటి లేదు వాళ్ళకి. అందుకనే ప్రభు అందరినీ తీసుకుని వెళ్ళరు. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల వెళ్ళేటప్పుడు నేను కూడా 2-3 తీసుకెళ్తా. అప్పుడు అర్థం ఏంటి? వాళ్ళు నాతో పాటు ప్రతిదినము ప్రార్థనల్లో నలుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్తాం. ఇప్పుడు ఇక్కడ నాతోటే ఉన్నవాళ్ళు లిల్లీ గారు ఒక 1 నెల రోజులు మానేసి చూడమనండి ఆవిడని. వచ్చే నెలలో ఆవిడకి ఎక్కడికే తీసుకెళ్ళాను నేను. నిజమది. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మీరు ఒక లత అవ్వచ్చు, శాంతి అవ్వచ్చు, వీళ్ళని ఇప్పుడు నేను ఎక్కడికి ఎందుకు తీసుకుని వెళ్ళట్లేదు? రెగ్యులర్ కాదు,
ఇప్పుడు రెగ్యులర్ కాదు. ఎందుకంటే అగ్ని అనుక్షణం మండుతూనే ఉండేవాళ్ళే నా వెనకాల ఉంటారు. అంటే మేము ఇంటి దగ్గర కూడా మండుతున్నాం సిస్టర్ గారు అలా అంటే ఎలా అనుకుంటే అవ్వదు. అది సేవలో అనుదినము కూడా నన్ను వెంబడిస్తున్న వారే నా వెనకాల ఉండేది. యేసయ్య వెనకాల కూడా రూపాంతర అనుభవం మామూలు అనుభవమా? పరలోకం నుంచి కొంతమంది మనుషులు వస్తారు అక్కడికి. ఆ రోజు పరలోకము నుంచి వచ్చినటువంటి మనుషులు వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ట్రాన్స్ఫర్మేషన్, అక్కడ రూపాంతర అనుభవం దొరుకుతుంది, అక్కడ జరుగుతుంది. జరిగినప్పుడు ప్రభు యొక్క వస్త్రాలు తెల్లనివిగా దగదగా మెరిసిపోతూ ఉంటాయి. ఈ అనుభవం అంటే వీళ్ళిద్దరితో పాటు పీటర్ కూడా వెళ్ళాడు అనుకోండి, పేతురు కూడా ఉన్నాడు, ముగ్గురుగా వెళతారు. పేతురు మన సబ్జెక్ట్ కాదు కాబట్టి, యాకోబు, యోహాను, పేతురు అనేవారు కామన్ ప్రభువును వెంబడించిన వారిలో. మిగతా వాళ్ళందరినీ దూరంగా ఉంచి ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ ప్రభువుకు తెలుసు ఎవరు అతి సమీపంగా వాళ్ళు. ఇంకా యోహాను గురించి ఇంకొక మాట చెప్పండి ఎవరైనా. ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న శిష్యుడు ఎవరనగా యోహాను. హల్లెలూయా. అంటే ఇంక అన్ని సలోమి పిల్లలకేనా? అవును, అంతే, దట్స్ ఆల్. అన్ని ఈవిడి పిల్లలకేనా? అవును, వాళ్ళే అంటుకుని ఉన్నారు అంతే. ఒక్కసారి లాజిక్ మీకు అర్థమవుతే ఏ సేవకులను కూడా ఇంకొకళ్ళు తప్పు పట్టరు. అంతేనా ఎలిజబెత్ గారు? అంతే, అది అంతే. అన్ని ఆ పిల్లలకేనంటే అంతే, ఆ పిల్లలకే. రూపాంతర అనుభవం చూపించడం ఆ పిల్లలకేనంటే అవును, వాళ్ళే ఉన్నారు ఆయనతో. ఆ తల్లే ఉంది మరి ఆయనతో. ఆ తల్లి యొక్క ఆశ తెలుసు ఆయనకి, ఆ తల్లి యొక్క డిజైర్ తెలుసు, ఆ తల్లి యొక్క డెడికేషన్ తెలుసు, ఎలాగ ఖర్చు అవుతుందో తెలుసు, ఎలా ఖర్చు పెడుతుందో తెలుసు, ఎలాగ ఏం కోరుకుంటుందంటే అందరూ అయ్యా నా కొడుకు డాక్టర్ అవ్వాలని ప్రార్థన చేయరా, మా అమ్మాయికి పెద్ద మంచి సంబంధం రావాలని ప్రార్థన చేయరా, నా బిడ్డని డెడికేట్ చేస్తున్నాము ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ప్రార్థన చేయరా అని తీసుకొస్తే, సలోమి తీసుకొచ్చి నా పిల్లలు నీతో పాటు శ్రమలు అనుభవించాలి ప్రార్థన చేయవా? హల్లెలూయా. అందుకే అన్నీ వారికే. అర్థమవుతుంది కదా, సలోమి మామూలు క్యారెక్టర్ కాదు. సలోమి పిల్లలు ఈరోజు మన పిల్లలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది సలోమి పిల్లల దగ్గర. వాళ్ళు ఏమైనా డాక్టర్ల కంటే, ఇంజనీర్ల కంటే, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కంటే తక్కువైన వారా ఈరోజు అంటే, ప్రకటన గ్రంథం రాసింది యోహాను. హల్లెలూయా. ప్రకటన గ్రంథకర్త యోహాను. తరువాత యోహాను పత్రిక రాసింది యోహాను, పత్రికలు రాసింది యోహాను, సువార్త రాసింది యోహాను. ఏంటండి ఇవన్నీ కూడా ఆధిక్యతలు? అది యోహాను కుమారుడు చరిత్ర. యాకోబు. ఈ యాకోబు ఎవరయ్యా అంటే ఆ 12 మంది శిష్యులలో మొదటి హతసాక్షి యాకోబు. సంఘం అంతా అప్పుడప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి టైంలో పేతురుని చెరసాలలో ఉంచడానికి ముందు రోజు తీసుకెళ్ళి చెరసాలలో ఉంచింది ఎవరిని? యాకోబుని. తీసుకెళ్ళంగానే తల నరుకుతామన్నారు, నరికే అన్నాడు. హల్లెలూయా చెప్పా. మేము అందుకోసమే ఉన్నామయ్యా, యేసయ్య ఆల్రెడీ వెళ్ళిపోయారు అక్కడికి, నేను వెళ్ళాలి త్వరగా అడిగింది కదా తల్లి, నువ్వు వెళ్ళిపోగానే వాళ్ళు రావాలయ్యా, నీ ప్రక్కన కూర్చోవాలయ్యా. సరే, నా గిన్నెలోంది వాళ్ళు త్రాగగలరా? త్రాగగలము అన్నారు వాళ్ళు. మేము త్రాగగలమయ్యా. హతసాక్షుల యొక్క ధన్యత ఇలా అలా లేదు. అందుకని అందరికంటే ఫస్ట్ హతసాక్షుల లిస్టులో మన యాకోబే ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు యొక్క మరణం సంఘములో మామూలు ఉజ్జీవాన్ని తేలేదు. ఆయన ముందు రోజు రాత్రే కత్తి చేత నరికేశారు ఆయన్ని. నరికేస్తే మరుసటి రోజే ప్రేయర్ సెల్లో ఆవిడ ఉందండి తల్లి. ఆలోచించండి ఒకసారి. ఈ లోకానుసారమైనటువంటి జీవితం శాశ్వతము కాదని గుర్తెరిగినటువంటి జ్ఞానవంతురాలైన తల్లండి ఆవిడ. ఈరోజు మనం భక్తి చేస్తున్నాము కానీ స్వార్థమైనటువంటి భక్తి మంది, నిస్వార్థమైన భక్తి మంది కాదు. ప్రతిసారి అవసరతలు అక్రతల కోసం వచ్చేటువంటి భక్తే మనది. ఆ లెవెల్లోనికి వెళ్ళాలి అంటే చాలా దేవుని యొక్క శక్తి మనకి అవసరం అవుతుంది. ఎప్పుడు కూడా చాలా అవసరం అవుతుంది. అది పరిశుద్ధాత్ముడు ఇస్తేనే వస్తుంది మనకు ఆ శక్తి. విరుమెడి వారైనటువంటి బిడ్డలిద్దరి యొక్క చరిత్ర. ఫస్ట్ హతసాక్షి అంటే ఆయనకు ముందు స్టెఫను చనిపోయాడు. ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు కాదు, అపోస్తలులలో ఈ 12 మందిలో ఒకడు కాడు ఆయన వేరే. ఈ అపోస్తలులు 12 మంది యొక్క చరిత్రలో వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటున్నాం. సలోమి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మన పిల్లల యొక్క పెంపకం గురించి మరొకసారి ఆలోచించుకోవాలి. ఈ వాక్యం యూట్యూబ్లో కానీ మీరు కానీ వింటున్న వాళ్ళు, ఇంకా అప్కమింగ్ జనరేషన్ మన పిల్లలు వస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా చిన్నారి ఈరోజు ఒక ఒప్పుకోలు చేసుకోవాలి. అయ్యా నాకు ఒక బిడ్డనివ్వు, నేను నీ సేవకుడిని చేస్తా.
చిన్ననాట నుంచే హన్నా వలె పెంచుతానయ్యా, తీసుకొచ్చి మందిరంలోనే పెంచుతానయ్యా. మా పాస్టమ్మ గారు ఎలాంటి తర్ఫీదు ఇచ్చుకుంటారో, ఇదిగో ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడే విడిచిపెడతాను వాడి ఆట వాడి పాట ఈ స్థలంలోనే. నేను డెడికేట్ చేసుకున్నాను నీ కోసం, బోయ నిర్గసులాగా రావాలి నా కొడుకు, హల్లెలూయా, బోయ నిర్గసులాగా తయారవ్వాలి అనే డెడికేషన్స్ ఏం చేస్తాయంటే మీ శాపాన్ని బ్రేక్ చేసేస్తాయి. అన్నా శాపం బ్రేక్ అయిపోలేదా? నేను నీ కోసం సేవకుని ఇస్తాను అనగానే వేసే సంతోషించారా లేదా? సంతోషించి వెంటనే అప్పటి వరకు జరగలేనిది ఆవిడ గర్భము తెరవబడుట ఎప్పుడంటే నీ కొరకు నా బిడ్డని ఇస్తాను అని చెప్పినప్పుడు. ఎక్కడైనా సరే దేవునికి ప్రతిష్ఠించినటువంటి వాళ్ళని నేను ఈ అబ్బాయి నేను తీసుకోవట్లేదని ప్రభువు ఎక్కడా అనలేదు. ఇచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకుని ఆయన ఇలా ఉన్నతమైన స్థితిలోనికి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ఎంత గొప్ప దేవుని యొక్క సేవ అంటే ఇది. సలోమి ద్వారా మనం ఇది తెలుసుకుంటాం. సలోమి జీవితం నుంచి నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి గొప్ప భాగ్యము. ఆ తరువాత ఆవిడ డెడికేట్ అయిపోవడం ద్వారా, పిల్లల్ని ప్రభువుకి అప్పగించడం ద్వారా జరిగిన అద్భుతమైన విషయాలు కావా నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ? మహా అద్భుతమైన విషయాలు అవన్నీ. ఆ తరువాత అయిన కత్తివాత చనిపోయాడు మొదటి కుమారుడు, అంటే యాకోబుని చంపేశారు, హతసాక్షి అయిపోయాడు. అందరినీ వరుసగా చంపుకొని వెళ్ళిపోతున్నారు, అందరూ హతసాక్షులు అయిపోయారు. అంటే ఆలఫే సడన్ ఒక్క రోజులో జరిగిపోలేదు. సంఘ చరిత్ర కొన్ని వందల సంవత్సరాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ. ప్రభువారు నిత్యరాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విడిచిపెట్టబడినటువంటి సంఘంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. ఆ సలోమి గురించి మనం ఆలోచన చేస్తుంటే ఎక్కడికి వెళ్ళింది ఆ సలోమి? సిలువ వేయబడినటువంటి స్థలము వరకు వెంబడించింది. వెంబడించిన తరువాత మరియ కూడా అక్కడే ఉంది, సలోమి కూడా అక్కడే ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పైన పలుకుతున్నటువంటి మాటల్లో ఒక మాట, అమ్మా ఇదిగోని, ఎవరితో మాట్లాడుతున్నారు? సలోమి కొడుకుతో. హల్లెలూయా. సలోమి యొక్క కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో మా అమ్మని నీకు అప్పగిస్తున్నాను, నేను రేపటి నుంచి నువ్వే కొడుకుగా చూసుకోవాలి. హల్లెలూయా. సలోమి యొక్క కుమారుడికి అంటే ఎంత ఆ అబ్బాయి మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత గొప్పదో ఇప్పుడు మీరు ఆలోచించాలి. విడిచిపెట్టేయచ్చు అన్నమాట ఇంకెవరినైనా, వాళ్ళు అంత డెడికేటింగ్ పిల్లలు. హల్లెలూయా. అందుకనే ఏమైనా సరే చేస్తామంటున్నారు, రెడీ. మీ పాత్రలోనిది త్రాగడానికి కూడా అంటే త్రాగడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అడిగారు వాళ్ళు, అవకాశం ఇచ్చారు అక్కడ. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన యోహానుని కూడా అలాగే హతసాక్షి చేద్దామని రకరకాలుగా హతసాక్షులుగా చేశారు. కొంతమందిని చర్మమంతా వలిచేసి చంపారు. ఈ 12 మంది శిష్యుల్లో ఒకరిని సిలువ మీద తలక్రిందులుగా సిలువ వేసి కొరడాలతో కొట్టి చంపారు. ఇంకొకరిని ఆ అగ్ని అంటే ఏమంటారు, మైనమంతా శరీరానికి పూసి తగలబెట్టి చంపారు. ఇప్పుడు మన యోహాను గారిని చంపడానికి వాళ్ళు ఏ పద్ధతి సెలెక్ట్ చేసుకున్నారంటే పెద్ద బాణలిలో నూనె వేసి నూనెలో పడేద్దాం, ఇతన్ని వేపుదాం, అలా చావాలి అని చెప్పి ఆయనకి చాలా పెద్ద బాణలిలో ఆయిల్ వేసి మరుగుతున్న నూనెలోనికి యోహానును విసిరేశారు. ఆయనకి ఏమీ కాలేదు అది. హల్లెలూయా. ఆయన అంత మరుగుతున్న నూనెలో చనిపోలేదు, బయటికి మామూలుగా వచ్చాడు. అది చూసి ఇదేం అద్భుతం అంటే ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. చనిపోయాము దేవుడి కోసం. మన మణిపూర్లో కొంతమంది చనిపోయారు అంటే మన దేవుడు రక్షించడానికి సమర్థుడు కాడా, రక్షించలేడా ఏంటి, రక్షించవచ్చు కదా అనుకునే వారికి చెప్తున్నాను నేను. చనిపోవడంలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం ఆధిక్యతలు వాళ్ళు పొందుకున్నారు ఆ రోజు. ఇక్కడ ఈయన ఇలా చనిపోవచ్చు కదా హతసాక్షిగా అంటే కాదు, ఒక అద్భుతం చూపించాలి ప్రపంచానికి. ఈయనతో ఇంకా పనుంది. ఈయన లాంటి వాడు ఇంకొకడు లేడు ప్రకటన గ్రంథము రాయడానికి. ఈయనను మాత్రమే నమ్మాడు యేసయ్య, ఈయన మాత్రమే ప్రభువు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఈయన అలా హతసాక్షి అయిపోవడానికి వీల్లేదు. ఆయన తీసుకెళ్ళి ఇంకా ఇతను ఇలా చచ్చేలా లేడని చెప్పి తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేశారు. ఆ పద్మాసు ద్వీపంలో వృద్ధుడు అయినప్పుడు ఎవరు లేరు, అక్కడ ఎవరు లేరు. ఆయన మోకాళ్ళ మీద కూడా విరగ్గొట్టి పడేశారనేది ఒక చరిత్రకారుడి యొక్క అంచనా. ఆ పద్మాసు ద్వీపంలో ఉంటే ఒక పునరుద్ధాన దినాన, ఒక ప్రభువు దినాన, అయ్యా సహవాసం లేదు ఇక్కడ, అయ్యా ఎవరూ లేరు ఇక్కడ, నేను ఒంటరిగా ఉన్నాను, ఈరోజు ప్రభువు దినం అని జ్ఞాపకం చేసుకుంటూ కనులు మూసుకున్న సందర్భంలో పరవశుడై ఇదిగో ఇక్కడికి ఎక్కి రమ్ము అనే స్వరం విన్నాడు. హల్లెలూయా. పరలోకాన్ని తీసుకెళ్ళాడు ఆయన ఆత్మను. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను చూసి ఇప్పుడు రాయి, నేను ఏమేమి చూపిస్తున్నాను అవన్నీ
బుక్కులో రాయి అన్నాడు. హల్లెలూయా. అక్కడ గ్రంథాలు విప్పబడుటయు, ఆ విప్పడానికి అక్కడ ఎవరు లేకపోవడం, అక్కడ ఎవరు లేరని అక్కడ ఏడవడం, అప్పుడు గొర్రెపిల్ల వచ్చి ఇదంతా చేయడం, అక్కడ అనేక మంది మనుష్యులు, చాలా వేల మంది మనుషులు హల్లెలూయా 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 అని ఆ మాటలు పలకడం, అక్కడ ఉన్నటువంటి అదంతా కూడా చూసి రాసినటువంటి మహా గొప్ప భక్తుడు సలోమి కుమారుడు. హల్లెలూయా. ఈరోజు తల్లి గురించి మనం జ్ఞానం చేయాలి కాబట్టి సలోమి కుమారుడు అనే అనాలి. అవునా? సలోమి కుమారుడనే అనాలి. ఈరోజు సలోమి భర్త జబదయ్య అనాలి. మనం యాకోబు యోహానుల తల్లి అని మాట్లాడుకోవాలి ఈరోజు మనం. ఎందుకంటే తల్లి పాత్ర చాలా చాలా గొప్పది. ఈరోజు ఈ మాటలు వింటున్న తల్లులు ఎవరున్నా కూడా, అయ్యా నా బిడ్డల్ని కూడా వాడుకో అనేంత, ఎందుకంటే అది మామూలు విషయం, అసలు మామూలు జాబ్ ఏమీ కూడా కాదు. మీ పిల్లలకి అన్నీ సమకూడి జరుగుతాయండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా నీ బిడ్డను నువ్వు సమర్పించుకున్నట్లయితే, అసలు సలోమి అంటే అర్థం ఏంటంటే సమాధానము అని అర్థం. షాలోంలో నుంచి సలోమి వచ్చింది పేరు. సలోమి అంటే సమాధానము. ఆవిడ పేరే సమాధానం. ఆవిడ సమాధానమ్మ ఆవిడ పేరు. ఆ ఇల్లు సమాధానం, ఇంట్లో నలుగురికి సమాధానం. ఆవిడ ఎంతో సమాధానకరమైనటువంటి పాత్రగా యేసయ్య దగ్గర, ఆయన పాదాల దగ్గర సేవ చేసుకుంది. సొంత చిన్నమ్మే అయినా కూడా, ఇంట్లో ఉన్నటువంటి ఆమె అయినా కూడా ప్రభువుని ప్రభువుగానే చూసింది, సేవకుడిని సేవకుడిగానే చూసింది, బోధకుడిని బోధకుడిగానే చూసింది ఆమె. కాబట్టి ఆవిడ చాలా ఆశీర్వదింపబడిన లిస్టులో, ఆయన ఇంటివారే ఆయనకి సహాయం చేసినట్లుగా వాళ్ళ లిస్టులో వచ్చింది కదా. ఆవిడ తల్లి ఉంది అక్కడ, ఈ యొక్క సలోమి ఉంది అక్కడ. మరి ఇంత గొప్ప భాగ్యం పొందినటువంటి ఆ స్త్రీ ఈరోజు మనకి ఇన్స్పిరేషనేనా? ఎంత ఇన్స్పిరేషన్ అంటే, ప్రభువు యొక్క భక్తి స్వార్థంగా చెయ్యొద్దు. మనం ఇప్పటివరకు స్వార్థంగానే వచ్చాం. మా పిల్లలు ఇది అవ్వాలి, మా పిల్లలు అది అవ్వాలి, మా పిల్లలు అది చదువుకోవాలి. బాగా చదువుకుంటున్న పిల్లల్ని ఇంకా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి దాంట్లో మార్కులు వచ్చేసేవాడిని సేవకుడు ఎవరైనా చేస్తారా? చెయ్యరు. ఇప్పుడే కదండి జాబ్ వచ్చింది, జాబ్ చేస్తూ సేవ చేస్తారండి అంటారు. ఆ తర్వాత ఇంకా మనకి ఇంకా చదివే అమ్మాయి డాక్టర్ చదివేసింది. ఇప్పుడు మా అమ్మాయి వెళ్ళిపోయి అక్కడ లక్మా పాస్టమ్మ గారి దగ్గరే ఇంక డెడికేట్ అయిపోతుందండి, ఆ అమ్మాయి డాక్టర్గా కొనసాగదని ఎవరైనా అంటారా? అనము. ఇది డాక్టర్ చేస్తూ తన డబ్బుతో దేవునికి ఉపయోగపడుతుందండి, కావాలంటే సేవలో ఉపయోగపడుతుంది. ఇంక ఏ ఉద్యోగం లేదు, ఇంకా ఏ చదువు లేదు, ఇంక ఏమి చదువు అవ్వట్లేదు వాడికి. అప్పుడు ఏమంటారు తెలుసా? పాస్టమ్మ గారు కొంచెం వాడుకోవచ్చు కదా మా అబ్బాయిని, ఉంచేసుకోండి, పోనీ మీరు ఉంచేసుకోండి, మీ దగ్గర ఉంటే దేవుడి గురించి జ్ఞానం అన్నా వస్తుంది, సేవలో పెడతాడు, రేపు పొద్దుట అప్కమింగ్ పాస్టర్ అన్నా అవుతాడు, ఉంచేసుకోండి. ఇది లోకం యొక్క నానుడి. దేవుడికి ఏం కావాలంట? అందుకే అంటున్నాడు ఆయన మలాకి గ్రంథంలో, గుడ్డిదాన్ని నడ్డిదాన్ని చదువుకోలేనివాడిని, అసలు ఏ జ్ఞానమో లేనివాడిని వాళ్ళని తీసుకొచ్చి నాకు ఇస్తున్నారా నా బలిపీఠం మీద? గుడ్డివాటిని నడ్డివాటిని తీసుకొచ్చి నా బలిపీఠం మీద పెడుతున్నారే, మీకు సిగ్గులేదు? పైగా ఏం చేశాం మేమని అడుగుతారా అని అడిగాడు ప్రభువు. మేమెక్కడ గుడ్డిదాన్ని నడ్డిదాన్ని తెచ్చామని అడుగుతున్నాం. ఇవేనండి నువ్వు సమర్పించే సమర్పణ, దేవుడికి ఇచ్చేటువంటి సమయము, నీ బిడ్డల్ని దేవుని కొరకు వాడేటువంటి విధానము, లేకపోతే అసలు ఇవ్వడం, ఎవరు పనికిరాని వాళ్ళు ఉన్నారో వాళ్ళని దేవుని సేవకి ఇచ్చేటువంటి విధానాలు, ఇవన్నీ చాలా జరిగిపోయాయి. ఆదిలో చాలా జరిగిపోయాయి. ఇప్పుడు ఏంటంటే సేవకుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే సేవకులుగా కొనసాగుతున్నారు. అదేదో జనరేషనల్ వృత్తిలాగా వెళ్ళిపోతున్నారు కొంతమంది. అంటే వాళ్ళు డెడికేట్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, డెడికేట్ చేసుకోకుండా ఒక జాబ్ లాగా వెళ్ళిపోతే దేవుడు వాళ్ళని వాడుకోడు. తెలిసిపోతుంటుంది ఆ సేవ చూస్తుంటే, మనకి తెలిసిపోద్ది. మనకి ఆయన ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిందండి, ఇప్పుడు ఆ పిల్లలు ఏం లేదు అంటారా లేదా చెప్పండి? ఇది తెలిసిపోతూ ఉంటుంది. దేవుని నుంచి కాలింగ్ ఉండాలి. ఎలీషాని ఎలా పిలిచాడు? పిలిచినప్పుడు ఏం చేస్తున్నాడు ఎలీషా? ఏం చేస్తున్నాడు చెప్పాలి నాకు? పొలము దున్నుతున్నాడు. ఎన్ని అరకలు ఉంది? 12 అరకలు, అంటే 250 ఎకరాల ఆసామి భూస్వామి, ఓన్లీ సన్. 250 ఎకరాల భూమి ఉన్నవాడు, పనివాళ్ళు ఉన్నవాడు, అంత ఆస్తిపరుడు భూస్వామి దగ్గరికి వచ్చి సేవ చేయడానికి వస్తావా అని అడిగితే, ఏమన్నా ఎవరినైనా చూసుకో, నీకేం కనబడట్లేదా ఇక్కడ? నేను ఎవరినో కూడా తెలియట్లేదా? మా డాడీ తెలుసా నీకెవరో? మా డాడీ తెలుసా? మా ఇల్లు ఎక్కడో తెలుసా? పోనీ నీకు ఏ కాలనీలో మా ఇల్లు ఉంటుందో తెలుసా? అది లాసెన్స్ బే అంటే తెలుసా ఎవరెవరు ఉంటారో అక్కడ? ఇలా చెప్తామన్నమాట మనం. ఈయన అన్నాడు, నేనా సేవకి 1 నిమిషం అయ్యా, ఇంటికి వెళ్ళి నా తండ్రిని తల్లిని ముద్దు పెట్టుకొని చెప్పేసి వచ్చేస్తాను. అక్కడికక్కడే అవన్నీ కూడా విడిచిపెట్టి సేవకు వచ్చిన రీతి కనబడతారు మనకి వీళ్ళిద్దరు కూడా. వీళ్ళు కూడా సేమ్ వే పని వాళ్ళతో అక్కడ పని చేయిస్తున్నారు.
వలలు బాగు చేస్తున్నారు, వీళ్ళకి ఎన్నో బోట్స్ ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, చాలా రిచ్ వీళ్ళు. గలిలియా ప్రాంతంలో ఉన్నటువంటి ధనవంతురాలైనటువంటి స్త్రీలలో సలోమే ఒకతే. ఆవిడ కుమారులు వీళ్ళు. వస్తావా అని అడిగాడు యేసయ్య. మాకేమైనా లోటు ఉందనుకుంటున్నావా నీ వెనకాల రావడానికి అని అడగలేదు వాళ్ళు. ఎస్ మాస్టర్, అక్కడే విడిచిపెట్టారు వాళ్ళు. మేము వచ్చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని కొరకు ఇటువంటి వారు కావాలండి. నన్ను పిలిచినప్పుడు దేవుడు, నేను కూడా వేరే మాట మాట్లాడలేదు, అంత గొప్పదాన్ని నేనేం చెప్పట్లేదు. కానీ అప్పుడు నేను ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, జాబ్, నాకు అన్నీ ఉన్నాయి కదా, జాబ్ కూడా వచ్చేసింది కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నారు అని సైమన్ జార్జ్ గారు నాకు చెప్పినప్పుడు, సేవకు నన్ను పిలుస్తున్నారా, నాకేమొచ్చని, అంటే అర్థం ఏంటి అని అడిగాను. ఎందుకంటే నాకు అర్థం తెలియదు. అంటే అర్థం ఏంటి సార్, అంటే అర్థం ఏంటి అంటే సేవ అమ్మా, సేవ. నువ్వు ఆయన ఓన్లీ గాడ్స్ వర్క్, నువ్వు జాబ్ చేయడానికి వీలు లేదు. ఆయన కేరళేట్ అనమాట, అలా చెప్తున్నాడు. ఆయనకు వచ్చే ఇంగ్లీషు తెలుగు కేరళ లాంగ్వేజ్ మిక్స్ చేసి చెప్తున్నాడు. సేవ, నేను సేవ, నాకు అలా ఏం తెలీదు. అంటే జాబ్కి వెళ్తే ఏమవుతుంది అని అడిగాను నేను. జాబ్కి వెళ్తే చాలా పెద్ద గొయ్యి ఉంది నీ వెనకాల, దాంట్లోనికి వెళ్ళిపోతావు నువ్వు. ఇంకంతకంటే నేనేం చెప్పాలంటే, మరి ఎలాగ మేము సర్వైవ్ అవుతాము? ఒకే జాబ్ అయితే ఎలాగ మేము రీచ్ అవుతాము? మాకు ఇప్పటికే చాలా ఫైనాన్షియల్గా ట్రబుల్గా ఉంది అని అడిగాను నేను. అడిగినప్పుడు ఆయన అన్నారు, ఈ భూమిని ఎవరు చేశారు, ఈ ఆకాశాన్ని ఎవరు చేశారు? నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 12 చదువుకో, అక్కడ అబ్రహాంకి ఎటువంటి కాలింగ్ ఉందో నీకు అలా పిలిచాడు దేవుడు అనగానే, ఇప్పుడు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అని ఆలోచించాను. అక్కడ అది ఉంది. ఇప్పుడు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడా ఈయన? ఏమంటున్నాడు నాతో? నాకు అర్థం కావట్లేదు. కాబట్టి 40 రోజులు నేను ఉపవాసం ఉంటాను యేసయ్యా, నువ్వు మాట్లాడు. నువ్వేం మాట్లాడావో అది కన్ఫర్మ్. ఏ జాబ్ లేదు నాకు. ఆ 40 రోజుల ఉపవాసంలో నేను ఎన్నో నేర్చుకున్నాను. నా సాక్ష్యం అంతా మీకు తెలుసు. అంతే ఎందుకున్నాను అన్నమాట నేను. ఆయన కాలింగ్. హల్లెలూయా. ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు. అవమానపరిచాడా నన్ను? మనుషులు ఏమీ ఇవ్వకుండా అవమానపరిచాడా? వాళ్ళు నా మాట వినకుండా అవమానపరిచాడా? వెంటనే ఒంటరిగా ఉన్నావా, వెయిట్, నేను ఒక జతను తీసుకొస్తాను నీకు. వెంటనే ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. శశి వచ్చిందా ఈరోజు? శశి ఫస్ట్ వచ్చింది నా దగ్గరికి. వచ్చినప్పుడు సీక్రెట్ అన్నమాట, ప్రార్థన చేసుకోవడం సీక్రెట్. అప్పుడు ఆ అమ్మాయికి దర్శనాలు వచ్చేవి. మీకు తెలిసే సంగతి. నాకేం అవసరమో ఆ దర్శనాలు చూపిస్తూ ఉండేవాడు ఆ అమ్మాయికి. ఆ తర్వాత అమ్మాయిని మా ఇంటి దగ్గర నుంచి కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళిపోయారు. అంటే ఇలాంటి దేవునిలోనికి నడిపిస్తున్నానని చెప్పి నన్ను తిట్టుకుంటూ, నన్ను చాలా దుర్భాషలాడుతూ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి భయపడిపోయింది, రావడం మానేసింది. ఆమె కంటే పెద్ద చేప వచ్చింది. ఎవరు? లత. ఏ అమ్మాయి అయితే కొట్టించిందో ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు దేవుడు. థర్డ్. అద్భుతం అండి అది. అది అద్భుతం. ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇద్దరిద్దరుగా పంపిస్తాడంట సువార్తకి. కాబట్టి నాకు ఇంటిలో ఎవరు వ్యతిరేకులో ఆ అమ్మాయిని తీసుకొచ్చారు అక్కడికి. ఆ తర్వాత శాంతి వచ్చింది. 3. ఒక అమ్మాయి ఏమోని ఇంట్లో ఉన్న వారిని ఎదుర్కోవడానికి సపోర్ట్, ఇంకొక అమ్మాయి వీధిలో ఉన్న వాళ్ళని ఎదుర్కోవడానికి సపోర్ట్. నిజమండి, ఆయనే చూసుకుంటాడు. ఏమైనా నిన్ను పిలిచాడా దేవుడు, ఆయనే చూచుకొనును. యెహోవా ఈరే. నిజంగా చెప్తున్నా నేను. ఆ తర్వాత ఇంకా సుశీల వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సుశీల, గ్రేస్ వచ్చారు. ఆ రోజు గొప్ప గాయకులు నా దగ్గర వాళ్ళు. ఆ సుశీల, గ్రేస్ ఇద్దరు వచ్చారండి. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నేను అక్కడక్కడ వాడబడుతున్నాను. గొప్ప హీలింగ్స్ జరుగుతున్నాయి. ప్రేయర్ సెల్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు అక్కడ పాటలు పాడడానికి నాకు ఒక పాట కూడా రాదు. మరి నేను సేవకురాలను కాదు. పొలం దున్నుకుంటే పిలిచారు, వలలు శుభ్రం చేసుకుంటే పిలిచారు. అంతేనా? నా పని నేను చేసుకుంటూ ఉన్నప్పుడు నన్ను పిలిచారు దేవుడు. ఎవరినైనా పనిమంతులనే పిలుస్తాడు దేవుడు. ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. బద్ధకంగా మంచం కింద పనుకున్న వాడిని పిలవడం. అక్కడికి వచ్చి కూడా మంచం కింద పడుకుంటాడు వాడు. వాడిని పిలిస్తే ఏం చేస్తాడు? ఇక్కడ పడుకున్నాడు, అక్కడ పడుకుంటాడు. అంతే. బద్ధకస్తులను దేవుడు వాడుకోడు. ఎక్కడ చూడండి మీరు, ఎక్కడ చూడండి, వాళ్ళ పనిలో ఉన్న వాళ్ళనే పిలవడం మీరు చూస్తారు. మా అత్తయ్య ట్యాక్స్ కలెక్టర్ అక్కడ పనిలో ఉన్నాడు, పిలుస్తాడు. అవునా? ఇక్కడ వీళ్ళు వలలు బాగు చేసుకుంటున్నారు, వీళ్ళందరూ పేతురు, వీళ్ళందరూ రండి. ఇంకొక చోటకి వెళ్ళి ఆ ఎలీషా, రా 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 పొలం దులుతున్నావా? ఇక్కడ కూడా తండ్రి దగ్గర. మొన్న కూడా నేను ఒకరికి అర్నాను కళ్ళెము చెప్పాను, ఓర్నాను కళ్ళెము చెప్పాను. అక్కడ కూడా తండ్రితో పాటు కొడుకులు పనిచేస్తున్నారని చెప్పాను నేను. నిజంగా పనిమంతుల్ని పిలిచి వాడుకుంటాడండి దేవుడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఆయన పనిలో కూడా మనం చురుకుగా ఉంటే తప్పకుండా వాడుకుంటాడు. లేజీగా ఉన్న వాళ్ళని కూడా వాడుకుంటాడులేండి. కానీ ఆయనకి ఇష్టం ఆయన పనిలో చురుకుగా, పనుల్లో నిమగ్నమైన వారిని ఆయన పిలుస్తాడు, తప్పకుండా పిలుస్తాడు. నన్ను అలా పిలిచాడు కదా. పిలిచినప్పుడు పిలుపుకి లోబడ్డాను కదా నేను. ఆయన పిలిస్తే సమకూడి జరుగుతాయి అంతే. అన్నీ సమకూడి జరుగుతాయి అంతే. ఆయన అంటాడు అంతే. సిలువ ఎత్తుకుని మీరు మోస్తున్నారా నా సిలువను, నీ పిల్లలకి జరుగుతాయి అంతే. నీవు నమ్ము.
నమ్ముట నీ వలనైతే సమస్తం కూడా నాకు సాధ్యమే. ఇది సలోమి జీవితం అండి, మన జీవితం. ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితం, సిలువను ఎత్తుకుని మోస్తూ నడుస్తున్న మీరు, మీ బిడ్డలు తప్పకుండా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. పిల్లల్ని ఇంకా మంచి పెంపకం పెంచడానికి ప్రార్థన చేయండి, ప్రయత్నం చేయండి. వాళ్ళు మ్రానులు అయిపోతే ఇంకా వంగరు. వాళ్ళు చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు వంచడానికి ప్రయత్నం చేయండి. దేవునిలో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఎంతో భ్రష్టులు అయిపోయిన వారిని కూడా దేవుడు ఒక్క రోజులో మార్చిన సందర్భాలు ఉన్నాయి. పనికిరాడు అనుకున్న వాళ్ళని కూడా దేవుడు లేవనెత్తాడు. వ్యసనపరులు అనుకున్న వాళ్ళని విడిపించి నడిపించి వాడుకున్నాడు ఆయన. దేవునిలో మనకి మ్రానులైపోయినా సరే వంగుతారు అంతే. కాబట్టి మీరు అందరూ తల్లులుగా, ప్రభా నీకు ఇష్టమైతే నా బిడ్డలను వాడుకో, నీకు ఇష్టమైతే నేను రెడీ అయ్యా నా బిడ్డను నీకు ఇవ్వడానికి, నీకు ఇష్టమైతే వాడుకో, పరిశుద్ధమైన పాత్రలుగా చేసి వాడుకో. ఇంతకంటే గొప్ప జాబ్ ఏమైనా ఉంటుందా అసలు? బిల్లీ గ్రాహాంని అడిగారంట ఆ రోజు. ఇంకా ఈ మాట చెప్పి ముగిస్తాను. బిల్లీ గ్రాహాంని అడుగుతున్నారు అందరూ. ఒక చాలా పెద్ద మీటింగ్ జరుగుతుందంట. బిల్లీ గ్రాహాం ఎవరంటే ప్రపంచవ్యాప్త సువార్థికుడు. కొన్ని మిలియన్స్ పీపుల్ని దేవునిలోనికి నడిపించిన సువార్థికుడు. ఈ రోజుల్లాగా ఎంతమంది పాస్టర్లు లేరు ఆ రోజుల్లో. మనకి ఎంత పెద్ద సువార్త సభ జరగాలంటే ఈరోజు మనం రాజమండ్రి నుంచి ఒకరిని, హైదరాబాద్ నుంచి ఒకరిని పిలిస్తే సరిపోతుంది. ఆ రోజుల్లో అంత పెద్ద సువార్త సభ జరగాలంటే బిల్లీ గ్రాహాం గారినే పిలుస్తారు అక్కడి నుంచి. ఇండియా అవ్వచ్చు, ఆఫ్రికా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఆఫ్రికా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, వెళ్తాడంతే బిల్లీ గ్రాహాం గారు. అదే ఓన్లీ వన్. అసలు ఎంత గ్రేట్ అంటే అసలు ఆయనే వెళ్తాడు. సువార్థికుడు అంటే ఆయన బిల్లీ గ్రాహాం. ఆయన వచ్చాడంటే ఇంక అసలు దేశమే షేక్ అవుతుంది అనమాట. అలా ఆయన్ని పిలుస్తారు. అలాంటి ఆయన అన్నారంటే మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా. అమెరికన్ ప్రెసిడెంట్ బిల్లీ గ్రాహాం అనగానే వెంటనే లోపలికి పంపించండి అంటాడు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా. కాబట్టి మీరే అమెరికన్ ప్రెసిడెంట్ కింద ఉంటే దేవుని మాట ఉంటుంది మాకు దేశానికి, దేవుని సేవకుడి యొక్క నడిపింపు ఉంటుంది, గొప్ప భాగ్యం కదా అని అడిగారు. అడిగితే నాకున్నటువంటి స్థానం నుంచి కిందకి దిగిపోమంటారు ఏంటి అని అడిగాడు ఆయన. నాకున్న పొజిషన్ హై పొజిషన్ అయ్యా, ఎవడైనా పైన కుర్చీలోంచి కింద కుర్చీలోకి వస్తాడా? ఆ జాబ్ నేనెందుకు చేస్తాను అన్నాడంట ఆయన. హల్లెలూయా. అన్ని పేపర్లో టక ముద్రించారు అంతే. ఆయన ధనవంతుడైనటువంటి దేవుని సేవకుడు, ప్రజలకు సేవకుడు కాదు ఆయన. హల్లెలూయా. రాజవంశంలో రాజోద్యోగం చేస్తున్న వాడిని తీసుకొచ్చి ప్రజలకి పని మనిషిగా పెట్టమంటారేంటి అని అడిగాడంట ఆయన. ఎంత గొప్ప భాగ్యం ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సలోమికి అది తెలుసు. ఆవిడ ఎంచుకుంది. ఆవిడ బిడ్డలు ఎంత అద్భుతమైన సేవ చేశారు, ఎంత వాడబడ్డారు. ఆఖరి నిమిషంలో కూడా దేవుడు యోహానుకే అన్ని బాధ్యతలు కూడా అప్పగించాడు. సలోమి అంతవరకు కూడా ఆయనని వెంబడించింది, అంతమ వరకు వెంబడించింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంతో సేవ చేసిన స్త్రీలలో ఆవిడ ఉంది. ఆవిడ ధనాన్ని, ఆవిడ బిడ్డల్ని, ఆవిడ జీవితాన్ని ఖర్చు పెట్టినటువంటి ఏకైక స్త్రీ సలోమి. కాబట్టి ఈవిడ్ని ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమగల మహా గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా. సలోమి ద్వారా ఈరోజు మాతో ఎన్నో మాట్లాడారయ్యా. చాలా విషయాలు ప్రభువా, మేము అలా నడిచేస్తున్నాం అనేటువంటి గర్వం మాలో లేదు. మేము ఎక్కడ తూలి తొట్టిల్లుతామో మాకే తెలియదు. కాబట్టి అంతము వరకు నమ్మకముగా ఉండే భాగ్యము నాకు, నా కుటుంబానికి, మా సంఘానికి, సంఘ కుటుంబానికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మేము మా బిడ్డలు మీ కొరకు ఉన్నామయ్యా, మేము వాడబడాలయ్యా, మీరు వాడుకోండయ్యా. ఈ లోక అపవాది నాయన మా బిడ్డల్ని ఈడ్చుకొని పోకుండా ప్రొటెక్షన్ దయచేయండి అయ్యా. నీ గొప్ప కార్యాలు మా పక్షముగా జరిగించండి అయ్యా. మా సాక్ష్యాలు పరిమళించాలి నాయన. అనేకులు నాయన ప్రభువు కొరకు వారికి కలిగిన దాన్ని సమర్పించాలయ్యా. దేవ ఆత్మకార్యాలు జరగాలయ్యా, అద్భుతాలు జరగాలయ్యా. ఈ మాటలు మా వినికిడిలో ఫలించాలయ్యా. మా బిడ్డలు నీ సన్నిధిలో దీవించబడాలయ్యా. మా బిడ్డలు నీ చిత్తానుసారంగా ఎదగాలయ్యా. మా బిడ్డలు నీ చిత్తానుసారంగా వర్ధిల్లాలయ్యా. నీ చిత్తమైతే మా బిడ్డల్ని వాడుకోనాయన. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, శూర కార్యాలు నీ కొరకు చేసే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి.